హాయ్ చెప్పిట్లా. హాయ్, నేను మీ దైవిక్ బాబు. హాయ్ హాయ్ చెప్తుంది నా కోనం. మా చిన్నోడు చూడండి ఇలా హాయ్ చెప్పు అనగానే మంచిగా కెమెరా చూసి రెస్పాండ్ అవుతున్నాడు. మార్నింగ్ లేవగానే వీడిని ఎత్తుకొని ఇల్లంతా తిప్పడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. మొత్తానికి ఇంట్రో వేయడమే మర్చిపోయాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. సో ఫైనలీ స్టేకేషన్ కి వెళ్తున్నాము ఫ్యామిలీతో. అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అట్లీస్ట్ వెకేషన్ అయినా వెళ్దాం అనుకున్నా, బట్ అప్పుడు అస్సలు కుదరలేదు. ఫుల్ బిజీ ఉండే నేను. కొంచెం ఫైనల్ గా టైం కుదిరింది. యాక్చువల్ గా అయితే బర్త్డేకి వెళ్దాం అనుకున్నాం, కాకపోతే బర్త్డేకి ఇంట్లోనే కొంచెం రిలాక్స్డ్ గా ఉందామని చెప్పేసి అలా ఉన్నాను. చిన్నోడు వచ్చి నుంచి అసలు ఎక్కడికి బయటకు వెళ్ళలేదు. సో అలా ఫన్ ఉంటుందని వెళ్తున్నాం. క్లైమేట్ కూడా బాగుంటుంది. అసలు 3 days నుంచి వెదర్ సూపర్ ఉంటుంది. అసలు సన్నే ఉండట్లేదు. వెదర్ చాలా కామింగ్ గా చాలా బాగుంది. మీ అందరికి దైవిక్ బాబుని ఈ వీడియోలో చూపిస్తాను. మంచిగా వాడు ఎంత పెద్దగా అయ్యాడు, ఎలా అయ్యాడు, క్యూట్నెస్ అంతా. చాలా మంది అడుగుతున్నారు లైక్ దైవిక్ స్మైల్ చాలా బాగుంది, మీ వీడియోలో ఎక్కడ ఒక్కసారైనా చూపించండి దైవిక్ అని. సో చిన్నోడికి ఫస్ట్ స్టేకేషన్ అనమాట. సో మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. ఎందుకంటే వాడి కోసం ఏమేమి తీసుకొని వెళ్తున్నాను, ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమేమి ప్యాకింగ్ చేసుకొని తీసుకొని వెళ్తా అని చిన్నగా యూస్ఫుల్ కూడా అవుతుంది అనేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను అనమాట. సో ఇది డైపర్ బ్యాగ్. ఇది నేను అమెజాన్ లో తీసుకున్నా. సో ఫస్ట్ అయితే డైపర్స్ పెట్టేసుకుంటున్నా. బాత్ చేయించినప్పుడు దీంతో తుడుస్తాము. స్పాంజ్ అంటే టవాల్ బాత్ అప్పుడు ఇది అనమాట. ఇక్కడ ప్యాక్ చేసుకుంటున్నాను. ఇవైతే చాలా సాఫ్ట్ కాటన్, చాలా బాగుంటది, సాఫ్ట్ గా అనిపిస్తుంది. అండ్ ఈ నాప్కిన్స్ అయితే ఎన్ని ఉన్నా సరిపోవట్లేదు గైస్. యాక్చువల్ గా చాలా యూస్ఫుల్ అవుతున్నాయి. హోమ్ ఆర్గానిక్ నుంచి తీసుకున్నాను. సో ఎన్నిసార్లు వాష్ చేసినా చాలా బాగుంటున్నాయి. సో వాడు మూడు బాగున్నప్పుడల్లా మంచి డ్రెస్సెస్ వేసి ఫొటోస్ తీస్తా కాబట్టి 4-5 pair ఆఫ్ డ్రెస్సెస్ అయితే పెట్టుకుంటున్నా. ఎట్లాగో చిన్నపిల్లలకి డైలీ 3 dresses అట్లా మారుస్తూనే ఉంటాం కదా. 2 days బ్యాకే నేను ఓకే స్టేకేషన్ అనుకుంటున్నాం కదా, H&M లో పెట్టయితే చూద్దాం, ఆర్డర్ అయితే పెట్టి చూద్దాము, వస్తే లేకపోతే లేదని. సో నిన్న నైట్ నేను మేనిఫెస్ట్ చేసుకుని పడుకున్నా. ఎందుకో మార్నింగ్ లో వస్తే ఏమో అనిపిస్తుంది, వచ్చేసేయాలి అనుకున్నా. పూల్లో దిగడానికి మంచి అవుట్ఫిట్స్ ఉంటాయి కదా, సో అలాంటివి ఆర్డర్ చేశాను అనమాట. సో H&M పొద్దున ఆర్డర్ రాగానే నా అంత హ్యాపీయెస్ట్ పర్సనే లేరు. వావ్ చూడండి, సన్ గ్లాసెస్ పెట్టి అలా పూల్లో ఫొటోస్ తీయాలి అని ఉంది నాకు. ఇప్పటి నుంచి వాడు ఇంతే ఉన్నాడో నాకు ఇన్ని ఆశలు. చూడండి బాగుంది కదా, క్యూట్ ఉంది అసలు. ఈ అవుట్ఫిట్ అయితే ఎంత బాగుంది చూడండి. ఇవి చూడు మమ్మీ, ఎంత క్యూట్ ఉన్నాయి కదా, సూపర్ క్యూట్ ఉన్నాయి, ఎంత ప్రిట్టి ఉన్నాయో. వావ్ సో టైనీ. ఇప్పట్లో యాక్చువల్ గా నేను నా అవుట్ఫిట్స్ చూసి చాలా ముడిచిపోయేదాన్ని అనమాట. అరే నాకు కొత్త డ్రెస్సెస్ వచ్చాయి, ఇక్కడ ఫొటోస్ దిగాలి అక్కడ అని. ఇప్పుడు ఏంటి తెలుసా, ఓ వాడికి డ్రెస్ వచ్చింది, వాడిని అక్కడ ఫోటో దించాలి, ఇక్కడ ఫోటో దించాలి అని. క్యాప్ వచ్చింది, చిట్టి క్యాప్ చూడండి. వావ్ వెకేషన్ మజాకా అన్నట్టుంది. అంటే చిన్నపిల్లలతో ట్రిప్ కి వెళ్తున్నామంటే లైక్ ఐదర్ ఇట్ ఈస్ అ లాంగ్ స్టేకేషన్ ఆర్ స్మాల్ అయినా సరే, మనకి ట్రావెలింగ్, ప్యాకింగ్ అన్ని థింగ్స్ ఉన్నాయా లేవా చూసుకోవడం ఇంపార్టెంట్ కదా. సో నాకైతే మా చిన్నోడికి మెయిన్ గా వాడికి కావాల్సిన ప్రోడక్ట్స్ కానీ వాడికి కావాల్సిన థింగ్స్ అన్ని కరెక్ట్ గా పెట్టుకోవడం ఇష్టం. ఇక్కడైతే మేము అవినో బేబీ ట్రావెల్ ప్యాక్ తీసుకొని వెళ్తున్నాను. చాలా కాంపాక్ట్ చిన్న ప్రోడక్ట్స్ చూపిస్తాను నేను మీకు. చూడండి ఎంత క్యూట్ ఉన్నాయి. సో ఇవన్నీ జస్ట్ 100 ml ఇంకా 100 grams అనమాట. ట్రావెల్ ఎసెన్షియల్ కిట్. ఇదైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇది మొత్తం ఇట్లా బాక్స్ లా వస్తుంది కాబట్టి మంచిగా బ్యాగ్ ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి, క్యూట్ కదా. సో ఇందులోనే వాడికి మాయిశ్చరైజర్, ఇంకా బాడీ వాష్, సో ఫేస్ కి జెల్ అన్ని ఇందులోనే మంచిగా కాంపాక్ట్ ఉంటాయి. ట్రావెల్ ఫ్రెండ్లీ. ఇవి లోషన్, ఇది బాడీ లోషన్, ఎంత కాంపాక్ట్ ఉంది కదా. సో ఇవి స్పెషల్లీ ఫర్ ట్రావెల్ కోసం నేను యూజ్ చేస్తాను. లేదా మీరు ఒకవేళ అవినో బేబీ ప్రోడక్ట్స్ ట్రై చేయాలి అనుకుంటున్నాం, బేబీకి ట్రై చేయాలనుకుంటే సో ఇలాంటి చిన్న ప్రోడక్ట్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ 380 రూపీస్. ఒకటేసారి బిగ్ సైజ్ ది తీసుకోకుండా ఈ స్మాల్ సైజ్ ది తీసుకొని ట్రై చేసి చూడొచ్చు. ఇది కాంపాక్ట్ ఉంటే ఎక్కడికైనా ట్రావెల్ చేయడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. అండ్ ఇది ఓపెనింగ్ కూడా అంత ఈజీగా కన్వీనియంట్ వేలో ఉంటాయి అనమాట. ఇది ఇలా పెట్టేసుకొని సో వాడి ప్రోడక్ట్స్ ఒక్కొక్క దగ్గర ఉంది అని మనకి టెన్షన్ ఏమి ఉండదు. అన్ని ఇందులోనే ప్యాక్ అయిపోతాయి. మంచిగా ఇలానే తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి వెళ్తున్నా, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, వాడి బాడీ స్కిన్ అయితే హైడ్రేటెడ్ అండ్ మాయిశ్చరైజర్ మంచిగా నరిష్ చేయడం నాకు ఇష్టం. పిల్లల స్కిన్ హెల్దీగా ఉంటే వాళ్ళు కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు అనమాట. సో వాడి స్కిన్ కి అయితే నేను స్పెషల్ గా కేర్ తీసుకుంటా. వీడి ప్రోడక్ట్స్ ఇంకా క్లాత్స్ అన్ని ఈ బ్యాగ్ లో నీట్ గా ఇలా సెట్ చేశాను. ఈ బ్యాగ్ లో అయితే మాక్సిమం చాలా థింగ్స్ ఫిట్ అయిపోతాయి. అసలు అంతా ప్యాకింగ్ అయిపోయాక చిన్నోడిని కూడా మంచిగా రెడీ చేసాము. నీ క్యాప్ నాన్న చూపిద్దామా?
ఫస్ట్ టైం వీడికి ఇలాంటి క్యాప్ పెట్టడం నాకైతే మస్తు అంటే మస్తు క్యూట్ అనిపించింది. మా ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చాడు ఈ క్యాప్ లో వీడు. ఇది ప్యాకేజ్ ఓపెన్ చేయగానే క్యాప్ ఎప్పుడెప్పుడు పెట్టి చూడాలా అనిపించింది నాకైతే. ఇంకా ఈ అవుట్ఫిట్ కి కూడా క్యూట్ గా మస్తు సెట్ అయిపోయింది కదా. సో పిక్నిక్ థీమ్ ఫోటోషూట్ కి కూడా ఇలాంటి క్యాప్, సన్ గ్లాసెస్ అన్ని బాగా సెట్ అవుతాయి. యాక్చువల్లీ సన్ గ్లాసెస్ అయితే H&M లోనే చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి. 1 year అయ్యే వరకు ఇవి ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా ఉండే. వాడు ఎంత క్యూట్ గా నవ్వుతున్నాడు చూడండి. అసలు ఇవి పెట్టగానే లాగేస్తాడేమో అనుకున్నాము, కాకపోతే అలా మంచిగా క్యూట్ గా నవ్వుతుంటే మస్తు అనిపించింది. ఇంట్లో అందరం వాడిని చూసి ముడిసిపోయాం అసలు. ఇంకా అక్కడికి వెళ్ళాక పిక్నిక్ థీమ్ లాగా సెట్ చేసి మంచిగా పిక్చర్స్ తీయాలి అనుకున్నాను. క్యూట్నెస్ అంతా వాడు పెద్ద అయ్యాక మళ్ళీ వాడిది వాడు చూసుకోవాలి కదా, అందుకే పిక్చర్స్ తీసి పెట్టాలి. సో ఎంత క్యూట్ ఉన్నాడో సన్ గ్లాసెస్ లో అయితే. నేనే ఎక్కువ అబ్సెస్డ్ అయిపోతా వాడంటే. సో ఇక్కడైతే మా అత్తయ్యకి రెడీ చేస్తున్నాను. కొంచెం పిగ్మెంటేషన్ ఉంది కదా, మా అత్తయ్యకి అదంతా కవర్ చేస్తున్నాను. సో ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము. చిన్నప్పుడైతే కార్లో ఎక్కగానే సైలెంట్ గా పడుకుంటుండే. ఈ మధ్య అయితే కార్లో ఎక్కగానే మొత్తం అంతా అబ్జర్వ్ చేస్తున్నాడు వాడు. మంచిగా మా అత్తయ్య ఇంకా మమ్మీ డ్రెస్సెస్ వేసుకున్నారు. క్యూట్ అనిపిస్తారు ఇద్దరు డ్రెస్ వేసుకుంటే. చిన్నోడి క్యూట్నెస్ కి కరెక్ట్ గా సెట్ అవుతారు ఇద్దరు. దైవిక్ అయితే అలా చూస్తుంటే పెద్దగా అయిపోతున్నాడు. అసలు వీడి క్యూట్నెస్ అంతా ఎక్కడ మిస్ అయిపోతానా అని భయం అవుతుంది నాకు. నార్మల్లీ ఈ మధ్య పిల్లలు అయితే కడుపులో ఉన్నప్పుడే అన్ని నేర్చుకొని వచ్చేస్తున్నారు. బయటకు వచ్చాక అన్ని జల్దీ అర్థమైపోతున్నాయి అనిపిస్తుంది వాళ్ళకి. సో ఎక్కడ క్యూట్నెస్ మిస్ అయిపోతానా అనిపిస్తుంది నాకు. ఈ బేబీ స్టేజ్ చాలా క్యూట్ ఉంటది కదా, ఇన్నోసెంట్ ఫేస్, ఇన్నోసెంట్ స్మైల్. ఇంకా వెళ్తూ ఉంటే చాలా ట్రాఫిక్ ఉండే, ట్రాఫిక్ లో స్ట్రక్ అయిపోయాము. ఇంకా నేను ముందు కూర్చోబెట్టుకొని అన్ని చూపిస్తున్నాను, వెహికల్స్ అన్ని వస్తూ పోతూ ఉంటే. కార్ డ్రైవింగ్ లో మాత్రం వాడిని ముందెప్పుడు కూర్చోబెట్టాము, వెనకాల మమ్మీ పట్టుకుంటారు వాడిని. చిన్నప్పుడు అయితే కార్ స్టార్ట్ అవ్వగానే నిద్రపోయేవాడు. ఇప్పుడు అలా కాదు, మంచిగా అన్ని చూస్తున్నాడు. ఇంకా కాసేపటికి పడుకున్నాడు. ఇంకా ఈ స్టేకేషన్ అయితే అందరం కలిసి వెళ్తున్నాము, అత్తయ్య, నేను, మమ్మీ, డాడీ, ఇంకా సాయి. సో ఎంత ఫన్ ఉంటుందో చూడాలి. చాలా డేస్ తర్వాత వెళ్తున్నాం. లైక్ 1 year తర్వాత నేను ఒక స్టేకేషన్ కి వెళ్తున్నాను. అది కూడా ఫ్యామిలీ మెంబర్స్ తోటి. ఫుల్ ఎక్సైటెడ్ ఉండే. చిన్నోడు వచ్చాక ఇట్లా ఎక్కడికైనా వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది అనేసి ఇది ప్లాన్ చేసాము. ఇక్కడికైతే వచ్చేసాము మేము ఫామ్ హౌస్ కి. ఈ ఫామ్ హౌస్ అయితే మాకు 1 hour డిస్టెన్స్ జర్నీ ఉండే అనమాట. సో అంతలో పడుకున్నాడు పాపం. నిద్రలో నుంచి లేవగానే ఎక్కడికి వచ్చేసాము ఏంటి అని చూస్తూ ఉన్నాడు. ఇక్కడైతే మేము హెవెన్ రాక్ ఫార్మ్ స్టే కి వచ్చాము. ఇది కొండమడుగు దగ్గరలో ఉంది. నేను డిస్ప్లే పైన ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్ లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను చూడండి. ఈజీగా 15 members అట్లా స్టేకేషన్ కి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మేము వెళ్ళిన రోజు అయితే క్లైమేట్ చాలా ప్లెజెంట్ గా ఉండే. ఈవెన్ ఆఫ్టర్నూన్ టైం కి వెళ్ళినా సరే మంచిగా వెదర్ సపోర్ట్ చేస్తూ ఉండే. ఈసరా ఇంకా ఉప్పల్ సైడ్, ఈసీఎల్ సైడ్ వాళ్ళకైతే ఈ ఫార్మ్ స్టే చాలా దగ్గర అవుతుంది. బాగుంది, సింపుల్ అండ్ క్యూట్ గా ఉంది ఫార్మ్ స్టే అయితే. చిన్నోడు నిద్రలో నుంచి లేచినందుకు అలా బుంగమూతి పెట్టుకొని ఉన్నాడు. సో ఇక్కడ ఫార్మ్ స్టే లో అయితే నాకు ఇక్కడ ఈ పౌండ్ చాలా బాగా నచ్చింది. మంచిగా అందులో కలర్ కలర్ ఫిషెస్ ఉండే, చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపించిందో. అండ్ గ్రీనరీ కూడా చాలా బాగుండే. సో మేము కూడా మొత్తం పైన ఎలా ఉంది అని చూడడానికి వెళ్ళాము. అండ్ ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి, ఎలా ఉంది అని. అన్ని బెడ్రూమ్స్ లో నుంచి మంచిగా బాల్కనీ కూడా బాగా కనిపిస్తూ ఉండే. సో ఇట్లా పూల్, ఒక సైడ్ గార్డెన్, అట్లా బాల్కనీ కూడా బాగా కనిపించింది. ఇంకా అంతా ఫామ్ హౌస్ టూర్ అయిపోగానే కింద హాల్లో చిల్ అవుతున్నారు అనమాట మమ్మీ, డాడీ, ఇంకా చిన్నోడు. సో వాడు మమ్మీ డాడీ ముచ్చట పెట్టుకుంటుంటే చూస్తూ నవ్వుతా ఉన్నాడు ఇక్కడ. మా చిన్నోడైతే వాడికి నిద్ర సరిపోకపోతేనే చిరాగ్గా చేస్తాడు, కానీ నిద్ర మంచిగా పోతే మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఎంజాయ్ చేస్తాడు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఏడ్చేది కూడా పెట్టక్క అన్నారా, ఏడ్చేది కూడా పెట్టక్క. సో మా చెల్లి అయితే ఏదో వీడియోలో కామెంట్స్ చూసిందంట. అంటే ఎప్పుడు దైవిక్ నవ్వడమే కాదు ఏడవడం కూడా పెట్టండి ఒకసారి చూస్తామని అన్నారంట. సో అది కుదిరితే క్యాప్చర్ చేస్తాను గైస్. కొంచెం డ్రామాగా ఏడవడం స్టార్ట్ చేశాడు ఈ మధ్య అయితే. సో ఇక్కడైతే అందరు కలిసి ఫ్యామిలీ ఫొటోస్ అలా దిగుతున్నాము. ఇంకా మా టోనీ రాగానే చిన్నోడు మొత్తం టోనీ తోటే ఉంటాడు. అర్జుడు క్యాప్ ఎవరు పెట్టుకున్నారో. అయ్యో సూపర్ ఉంది. నా చిన్ని కన్నా ఇక్కడ అందరూ ఫామ్ హౌస్ లో ఏమేం చెట్లు ఉన్నాయి, ఎన్ని ఫిషెస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అవన్నీ చూస్తూ ఉన్నారనమాట. ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. బయట ఫుడ్ ఎందుకనేసి ఇంట్లో నుంచే మమ్మీ, అత్తయ్య కలిసి ఫుడ్ ప్రిపేర్ చేశారు ఇక్కడికి వెళ్ళాక తిందామనేసి. సో ఇంట్లో ఏం తింటాం అంటే ఫామ్ హౌస్ లో ఏం తింటాం, ఇట్లా బయట గార్డెన్ బాగుంది అండ్ వెదర్ కూడా బాగుందని ఇంకా అరిటాకులు ఉన్నాయని చెప్పేసి ఇట్లా బయట తెచ్చుకొని తిన్నాము. వెదర్ చాలా బాగుండే. ఇంకా రెగ్యులర్ గా అయితే ఇంట్లోనే తింటాం కాబట్టి ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీలింగ్. ఇంకా అరిటాకులు, ఆ గ్రీనరీ, కొంచెం కేరళ
కేరళ వైబ్స్ వచ్చినుండే. ఇంకా మా చిన్నోడైతే ఏంటి వ్యూ అంతా చాలా కొత్తగా డిఫరెంట్ గా ఉంది అని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉండే. అలా కొత్త కొత్త ప్లేసెస్ చూడడం అంటే మా చిన్నోడికి మహా ఇష్టం. అసలు ఆకలి కూడా గుర్తుండదు, అంత బాగా ఎంజాయ్ చేస్తాడు. బయటకి ఎక్కడికైనా తీసుకొని వెళ్తే ఆ వ్యూ అంతా చూస్తూ. సో ఇక్కడైతే మంచిగా పీస్ఫుల్ గా తినేసాము. తర్వాత వీళ్ళైతే ఇక్కడ క్యారమ్స్ ఆడడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ మా రియాన్ష్ కి అయితే మా చిన్నోడు అంటే చాలా ఇష్టం. ఇలా వాడికి కొత్త డ్రెస్ చూపిస్తుంటే ఫుల్ రెస్పాండ్ అవుతున్నాడు. యాక్చువల్గా మనం ఏదైనా చేస్తున్నామంటే వాడికి చెప్పి చేస్తే వాళ్ళకు కూడా తొందరగా అర్థమవుతుంది అండ్ థింగ్స్ కూడా ఫాస్ట్గా నేర్చుకుంటారు. మంచిగా వెకేషన్ అవుట్ఫిట్ వేసి ఇంకా పూల్లో పిక్చర్స్ దిగడానికి బేబీ స్విమ్మింగ్ ట్యూబ్ కూడా పెట్టాను. అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇది చాలా బాగుంది కదా. మా ఇంట్లో అయితే అల్లరి ఉంటుంది ఎప్పుడు. సో మా మమ్మీ చిన్నప్పటి నుంచి వీడికి సాంగ్స్ అన్ని అలవాటు చేసిందనమాట, అలా ఎంటర్టైన్ చేయడానికి. సో ఏదైనా సాంగ్ రాగానే ఫుల్ మొత్తం ఇట్లా యాక్టివ్ అయిపోతాడు, చూసారు కదా. మా చిన్నోడి డ్రామా ఏడుపు చూసారా, క్రేజీ ఉంటుంది అసలు. సో చిన్నోడికి మంచి మాయిశ్చరైజర్ అప్లై చేద్దామని ఇక్కడ వచ్చి కూర్చున్నాము లాన్ లో. టాక్ అబౌట్ అవినో బేబీ ప్రోడక్ట్స్. నేను ఫస్ట్ అయితే వాడికి మంచిగా మాయిశ్చరైజర్ అన్ని అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆ పూల్ వాటర్ అదంతా దిగే ముందు. నేను ముందు వీడియోస్ లో కూడా చెప్పాను కదా అవినో బేబీ ప్రోడక్ట్స్ వీడికి చాలా బాగా యూజ్ అవుతున్నాయని. సో ఇలా బయటకి ఎప్పుడైనా వచ్చినప్పుడు కొంచెం ఎన్విరాన్మెంట్ చేంజ్ అనేది ఉంటుంది కదా. స్కిన్ సెన్సిటివ్ కాబట్టి టెంపరేచర్ చేంజ్ వల్ల ఇరిటేషన్ అలాంటివి వస్తాయి కదా. సో అలాంటివి ఏం రాకుండా మంచిగా మాయిశ్చరైజర్ చేసి నరిష్ చేస్తే చాలా హెల్దీ ఉంటుంది స్కిన్ కూడా. వాడు ఎంత క్యూట్ అని అవుతుంది చూడు, అవ్వే అంట. సో ఐఎమ్ యూజింగ్ అవినో బేబీ డైలీ మాయిశ్చరైజర్ లోషన్ యూజ్ చేస్తున్నాను. సో ఇట్స్ ఎన్రిచ్డ్ విత్ ఓట్స్ అనమాట. మనకు తెలుసు కదా ఓట్స్ ఈజ్ లైక్ అమేజింగ్ ఇంగ్రీడియంట్ ఇందులో అయితే. ఎందుకంటే నా బేబీ సెన్సిటివ్ స్కిన్ ని మంచిగా నరిష్ చేస్తుంది అండ్ స్మూత్ చేస్తుంది. సో యాక్చువల్లీ పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ కాకుండా ఇలాంటివి అయితే ట్రావెలింగ్ అప్పుడు చాలా కాంపాక్ట్ గా మంచిగా ఉంటాయి, ఈజీగా మనం క్యారీ చేయొచ్చు. ఇట్లా డే మొత్తం హై మాయిశ్చర్డ్ గా ఉంటుంది వాటి స్కిన్. బేబీ స్కిన్ చాలా స్మూత్ అండ్ సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళ స్కిన్ కి మంచిగా హైడ్రేటింగ్ అండ్ మంచిగా నరిషింగ్ ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మెయిన్ గా ఇందులో ఓట్స్ ఉండడం వల్ల మాయిశ్చరైజర్ ని లాక్ చేస్తుంది మంచిగా. మీకు అందరికి తెలుసు కదా అవినో బేబీ ఇస్ మై గో టు ప్రోడక్ట్. బేబీకి అయితే వీడు పుట్టినప్పటి నుంచి కూడా వీడికి ఇవే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. స్కిన్ కి మంచిగా అబ్జర్వ్ అయిపోతుంది. ఇట్ కంటైన్స్ ఓట్స్. సో ఓట్స్ నేచురల్లీ స్మూతింగ్ అండ్ హైడ్రేటింగ్ ఉంటుంది. బేబీ డెలికేటెడ్ స్కిన్ ని స్మూత్ గా ఉంచుతుంది. ఎస్పెషల్లీ ట్రావెలింగ్ అప్పుడు డ్రై స్కిన్ కానీ ఎలాంటి ఇరిటేషన్ రాకుండా హెల్ప్ అవుతుంది. ఇంకా ఓట్స్ హెల్ప్స్ ఇన్ లాకింగ్ మాయిశ్చరైజర్. ఇంకా డ్రైనెస్ ని కూడా ప్రివెంట్ చేస్తుంది. ఇలా కొత్త ప్లేసెస్ కి వచ్చినప్పుడు కూడా చూస్తున్నారు కదా ఎంత జెంటిల్ అండ్ ఫాస్ట్ గా అబ్జర్వ్ అయిపోతుందో. ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ బేబీ సెన్సిటివ్ స్కిన్. ఇంకా ఇది నో ఫ్రేగ్రెన్స్ కూడా. బేబీ స్కిన్ ని అసలు ఎలాంటి ఇరిటేషన్ లేకుండా ఉంచుతుంది. మా చిన్నోడైతే ఇది అప్లై చేసినప్పుడల్లా మంచిగా నవ్వుతూ ఉంటాడనమాట. వాడికి రోజు అప్లై చేసి అలవాటు అయిపోయింది. ఎంత క్యూట్ గా స్మైల్ చేస్తూ నవ్వుతున్నాడో చూడండి. బేబీ ఫేస్ జెల్ ఇదైతే నా ఫేవరెట్ అనమాట. ఎంత బాగుంటుందో. ఇట్లా ఐస్ క్రీమ్ లైక్ టెక్స్చర్ ఉంటుంది. ఇది ఐస్ క్రీమ్ లైక్ టెక్స్చర్ ఉంటుంది. ఫేస్ కి పెట్టగానే మంచిగా మెల్ట్ అయిపోతుంది, ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. సో గైస్ చూసారు కదా ఎంత ఈజీగా అబ్జర్వ్ అయిపోయిందో స్కిన్ పైన. నాకైతే చాలా చాలా బాగా నచ్చుతాయి. సో మంచిగా ట్రావెలింగ్ కి వెదర్ ఇట్ ఈస్ లైక్ 2 days ట్రిప్ కానీ 2 weeks ట్రిప్ కానీ మంచిగా ఇది తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో మీరు కనుక మీ లిటిల్ వన్ కి ట్రావెల్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ కోసం చూస్తున్నట్టయితే డెఫినెట్లీ అవినో బేబీ ప్రోడక్ట్స్ ఆర్ వర్త్ చెకింగ్ అవుట్. అసలు ఒకసారి ట్రై చేసి చూడండి. బేబీ స్కిన్ హెల్దీగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో డెఫినెట్ గా ట్రై అవుట్ చేయండి. సో గైస్ మీకు కూడా అవినో బేబీ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే ఫస్ట్ క్రై యాప్ లో అవైలబుల్ గా ఉంటాయి. సో ఫస్ట్ క్రై యాప్ లో Divya10 అని కూపన్ కోడ్ యాడ్ చేస్తే 10% ఆఫ్ వస్తుంది. ఫ్లాట్ 10% ఆఫ్. డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. గో అండ్ చెక్ దెమ్ అవుట్. సో మా చిన్నోడైతే మంచిగా పూల్ పిక్చర్స్ దిగడానికి రెడీ అయిపోయిండు. పాట పాడుతుండు గైస్. మనం ఎట్లా సేవ్ చేసినాం ఫ్రెండ్. ఇక్కడైతే మంచిగా వీళ్ళు క్యారమ్స్ ఆడుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు పూల్ కి వెళ్ళడానికి రెడీ అయిపోయాడు మా చిన్నోడు. చూడండి సన్ గ్లాసెస్ పెట్టుకొని ఎంత క్యూట్ ఉన్నాడు. మంచిగా బ్యాక్గ్రౌండ్ లో సాంగ్స్ పెట్టుకొని అందరం అలా వైబ్ అవుతా ఉన్నాం. ఇంకా కాసేపు అయితే వాడు పడుకుంటాడు అనేసి వాడు యాక్టివ్గా ఉన్నప్పుడే పూల్లో మంచిగా పిక్చర్స్ తీద్దామని అంతా రెడీ చేసాం. ఇక్కడ మా చిన్నోడైతే మంచిగా పూల్లోకి దిగగానే ఫుల్ యాక్టివ్ అసలు.
మంచిగా స్విమ్మింగ్ చేస్తున్నాడు లెగ్స్ తోటి. అందరం చూసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాము. షాక్ అసలు మేమైతే అందరము. ఎందుకంటే నార్మల్ గా చిన్నపిల్లలు ఏడుస్తారు కదా, సో అది కాకుండా మంచిగా నవ్వుతూ ఫొటోస్ కి పోజ్ మంచిగా స్విమ్మింగ్ చేశాడు. అసలు మేమైతే చూసి షాక్ అయ్యాము. అనిపించాడు వాడు ఈ అవుట్ ఫిట్ అంతా. చిన్నోడికి వాటర్ అంటే చాలా ఇష్టం. బాత్ టైమ్ లో కూడా ఇప్పటి వరకు అసలు ఎప్పుడు ఏడవాడు. మంచిగా బాత్ టైమ్ ని కూడా ఎంజాయ్ చేస్తాడు వాటర్ పోస్తా. అందుకే ఇక్కడ పూల్లో కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు అనిపించింది. మంచిగా లెగ్స్ ఇట్లా బ్యాక్ సైడ్ పెట్టి స్విమ్మింగ్ చేస్తున్నట్టే ఉండే. మేమైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యాం వాడిని చూసి. పిక్చర్స్ అయితే క్రేజీ వచ్చాయి, ప్రిటీగా మస్తు అనిపించింది. వాడు వాటర్ లోకి దిగగానే ఏడవకపోతే చాలు అనుకున్నాను. సో ఏడవలేదు. ఏడవడం కాకుండా వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. చాలా మంది అనుకుంటారు ఇంత చిన్నప్పుడే పూల్లోకి ఎందుకని. ఇప్పటి నుంచే లైక్ సన్లైట్ ఎంత అలవాటు చేస్తామో ఎవ్రీథింగ్ బాడీకి అలవాటు చేయడం అంతే ఇంపార్టెంట్. కొంతమందికి అయితే 3 months నుంచే స్విమ్మింగ్ కూడా నేర్పిస్తారు బేబీస్ కి. నేను వీడియోస్ చూసాను, షాక్ అయ్యా. నేను చాలా సెన్సిటివ్ గా కాకుండా ఇట్లా రఫ్ అండ్ టఫ్ గా పెంచితేనే వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ కూడా బాగుంటుంది. నాకైతే వాటర్ అంటే చాలా భయం. యాక్చువల్ గా స్విమ్మింగ్ రాదు కాబట్టి. స్విమ్మింగ్ రాని వాళ్ళందరికీ వాటర్ అంటే భయమే ఉంటది. సో కాకపోతే నాకు ఇట్లా లేజీ పూల్ అంటే చాలా ఇష్టం. ఇట్లా ట్యూబ్ లో మంచిగా అలా రిలాక్స్డ్ అయి కూర్చోవడం. దానికి కూడా నాకు పక్కన సాయి కంపల్సరీ ఉండాలి, లేదంటే అసలు నేను వాటర్ జోలికి వెళ్ళాను. నేనైతే పూల్లోకి దిగి ఎగ్జాక్ట్ 1 year అయిపోతుంది. సో అందుకే మంచిగా ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. చాలా డేస్ తర్వాత పూల్లోకి దిగగానే చాలా రిలాక్స్డ్ గా అనిపించింది. ఒక్కొక్కసారి మా సాయి వాటర్ లోకి తీసుకెళ్తున్నాడు అంటే భయం అవుతుంది. బాలీలో ఇలానే పూల్లో వాటర్ లోకి తీసుకెళ్లి మొత్తం ఇట్లా రివర్స్ పడేసాడు అనమాట. ఈసారి అయితే నాకు కొంచెం పీస్ఫుల్ గా ఎంజాయ్ చేయాలని ఉంది. సో అలాంటి స్టంట్ చేయకని చెప్పాను. ఇగో ఇక్కడ కూడా వాటర్ ఇట్లా పోస్తా ఉండే. ఫస్ట్ టైం అసలు ఇట్లా మ్యూజిక్ పెట్టుకొని మా పేరెంట్స్ ఇట్లా అందరు ఫ్యామిలీ అందరితో ఇట్లా మంచిగా పూల్లో ఎంజాయ్ చేయడం. మా చిన్నోడితో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ అండ్ మెమోరబుల్ ఈవినింగ్. సో మా డాడీ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు వాటర్ లో. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా. మా డాడీకి స్విమ్మింగ్ పర్ఫెక్ట్. అందరం ఇంకా మెమొరీస్గా అలా ఉండిపోతాయి అనేసి మంచిగా పిక్చర్స్ కూడా దిగాము. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఈవినింగ్. మా చిన్నోడు చూడండి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అసలు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు ఏంటి అని. పూల్లో వాటర్ లెంత్ ఎక్కువ ఉండే, సో అందుకే మమ్మీకి ఇలా ట్యూబ్ ఇచ్చాము. మంచిగా ఎంజాయ్ చేసింది. ఇక్కడైతే మా అత్తయ్య ఇంకా మమ్మీ డాన్స్ ఎవ్వరు ఆపేదే లేదు, తగ్గేదే లేదు అన్నట్టు చేశారు. వాళ్ళకి వచ్చి రాని డాన్స్ ఎంత క్యూట్ గా అనిపించిందో వాళ్ళు అలా చేస్తూ ఉంటే. నాకు కూడా అసలు డాన్సే రాదు, కాకపోతే ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్. ఇక్కడైతే మా చిన్నోడిని ఇంకా పంపించేసామన్నమాట. వాటర్ లో చాలా సేపు ఉన్నావు, ఇంకా వెళ్ళి బజ్జు. వాటర్ లో ఉన్నంతసేపు మా డాడీ చూసుకున్నాడు ఇంకా వాడిని. సో ఇక్కడైతే మా మమ్మీ అత్తయ్య డాన్స్ చూడండి, క్రేజీ అసలు. వీళ్ళైతే డాన్స్ రాకున్నా సరే డాన్స్ ని ఎంజాయ్ చేస్తూ చేయడమే మ్యాజిక్ అనమాట. ఇక్కడ చేసే వాళ్ళందరం అలానే చేసాము. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. స్పెషల్లీ మా మమ్మీ ఇంకా అత్తయ్య అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళిద్దరిని చూస్తుంటే మాకే ఫుల్ హ్యాపీగా అనిపించింది అలా డాన్స్ చేస్తూ.
అలా పూల్లోనే క్రేజీగా ఎంజాయ్ చేసాము. అసలు మస్తు అనిపించింది. సాంగ్స్ పాడుకోవడం అయితే వేరే లెవెల్. సాంగ్స్ వచ్చిన వాళ్ళకి అది ఆ ఫీల్ అర్థమవుతుంది. ఇక్కడ చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ ప్రిపేర్ చేసేసారు. సో మంచిగా పూల్లో ఎంజాయ్ చేసి వచ్చాక ఫుల్ ఆకలి అవుతుంది కదా, అందరు మంచిగా తినేసారు. నేను యాక్చువల్ గా ఎర్లీగా డిన్నర్ క్లోజ్ చేసుకుంటున్నా, అందుకే ఆ రోజు నైట్ తినలేదు. సో మార్నింగ్ లేసి తిందామనేసి మా చిన్నోడితో మంచిగా ఆడుకుంటున్నా. ఇక్కడ వీడు సెల్ఫీ ఆన్ చేయగానే మంచిగా స్క్రీన్ నే చూస్తాడు, దొంగ ఫెలో. అందుకే ఎక్కువగా బ్యాక్ క్యామే పెడతాను, అంటే లైక్ క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అన్ని క్యాప్చర్ చేయడానికి. మంచిగా నవ్వుతాడు. సో ఇక్కడ నాకు కిస్ ఇవ్వడం నేర్పిస్తున్నా అనమాట. మంచిగా కిస్ చేస్తాడు నన్నైతే. చిన్నపిల్లల్ని ఇట్లా హగ్ చేసుకుంటే మస్తు క్యూట్ అనిపిస్తారు కదా. సో ఇట్లా వాడిని ఎవ్రీడే ఇట్లా మంచిగా హగ్ చేసుకోవాలని కూర్చుంటా అనమాట. వాడికి ఫుల్ ప్యాంపర్ చేస్తే అదే లాడవుతుంది ఈ మధ్య అయితే. మనం ఎక్కువగా ప్యాంపర్ చేస్తే మనమే ఎక్కువగా పక్కన ఉండాల్సి వస్తుంది. సో అదే అర్థమవుతుంది నాకు లేట్లీ. ఇట్స్ స్లీప్ టైం అని పడుకోబెట్టడానికి ఇంకా మమ్మీ డాడీ అత్తయ్య అందరం కలిసి పాటలు పాడుతున్నాం. వాడు అంటుంటేనే వాడని నిన్నటి ముద్దులాడెదరా కోసల రామ రారా కౌసల్య రామ రారా రఘుకుల తిలక రారా చిరునవ్వులు చిందే అదరం నొదటన్న కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలక రారా నిన్నెతి ముద్దులాడెదరా కోసల రామ రారా కౌసల్య రామ రారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచిన రారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచిన రారా. మా చిన్నోడు ఏడ్చినప్పుడల్లా నిద్ర వస్తుందని వాడి సైన్ అనమాట. సడన్గా ఏదైనా సాంగ్ పాడగానే మంచిగా కామ్ అయిపోయి ఆ సాంగ్నే వింటూ ఉంటాడు. మెయిన్గా మా డాడీ సాంగ్స్ అంటే వాడికి చాలా ఇష్టం. మంచిగా సాంగ్ పాడుతున్నంతసేపు అలా మా డాడీని చూస్తూ ఉండి అలానే చూస్తూ చూస్తూ పడుకుంటాడు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. పరమానంద రామ గోవింద జో జో కడతండ్రి మీ నాన్న వచ్చవుకుండు జో. మా అమ్మ కూడా పాటలు వచ్చేస్తాయో. మా అమ్మకు కూడా పాటలు వస్తున్నాయి ఏమో అనుకున్నా గాయస్ నేను. లాలి పరమానంద రామ గోవింద జో జో. క్రేజీ వాడినావు కదా నిజమా? ఫైనల్లీ పడుకుంటుండు గాయస్, చూసారా? పాడు పాడు నీ వాయిస్ తో వాడి, పిల్లి గొంతుతో వాడకు. అట్లా వాడు. వద్దమ్మా, పల్లకిల రావే పాలు పెరుగుతేవే నట్టింట్లో పోయవే అబ్బాయికి ఇయ్యవే. మా మమ్మీ సాంగ్ పాడితే నాకు ఫుల్ నవ్వు వస్తుంది. సాంగ్ లాగా పాడదనమాట, పద్యం లాగా పాడుతుంది. చాలా నవ్వుకుంటాం మేము. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మా చిన్నోడు యాక్టివ్ స్మైల్ తో నిద్ర లేచాడు. నీ యాక్టింగ్ అన్ని తెలుసు రే మాకు. అది నీ యాక్టింగ్ అన్ని తెలుసు మాకు. యాక్టింగ్ రాజా. గుడ్ మార్నింగ్. అమ్మ నాకు కిష్ ఇస్తాడంట పొద్దున్నే. కిష్ ఇస్తున్నాం మేము చేతి పెట్టి కిష్ ఇస్తున్నాం. Johnny, Johnny, yes papa. Putting hands, yes papa. Open your mouth, no papa. Telling lies. Good morning. Jappu, good morning, Jappu. Good morning, Nani. Good morning, Nani.
డేస్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి దైవికి వచ్చినప్పటి నుంచి. అప్పుడే 5 months కంప్లీట్ అయిపోయాయంటే లైక్ షాకింగ్గా ఉంది. సో వాడు మొన్ననే పుట్టినట్టు అనిపిస్తుంది నాకు ఎవ్రీ టైం. బట్ అప్పుడే డేస్ ఫాస్ట్గా అయిపోతుంది. ఫ్రెష్ అయ్యి కిందికి రాగానే మా నాన్న ప్లేట్ పట్టుకొని రెడీగా ఉన్నాడు. సో నాకు తినిపించడానికి చాలా డేస్ అయిపోతుంది తినిపించి, నువ్వు తినకు నేనే తినిపిస్తాను మరి తినిపిస్తున్నారు. హౌ లక్కీ ఐఎమ్ కదా. చాలా డేస్ అయిపోయింది నాకు మా నాన్న తినిపించి. దైవిక్ వచ్చి నుంచి మొత్తం దైవిక్ తోటే టైం స్పెండ్ చేస్తున్నారు. సో ఇక్కడైతే క్యూట్గా టోనీ గాడు నవ్వుపిస్తున్నాడు అనమాట. మార్నింగ్ లేవగానే వీటితో ఆడుకుంటున్నాడు. మా చిన్నోడైతే అందరి ఫేసెస్ బాగా గుర్తుపట్టడం అలవాటు అయిపోయింది అనమాట. టోనీని, నన్ను, ఇట్లా మమ్మీని సిమిలర్ ఫేసెస్ చూస్తే మంచిగా నవ్వుతూనే ఉంటాడు. కొత్త ఫేస్ చూస్తే మాత్రం కొంచెం సేపటి దాకా నవ్వు రాదు. ఎవరు వీళ్ళు, అక్కడ ఎక్కడి నుంచి వచ్చారు అన్నట్టు చూస్తాడు. సో ఇక్కడ మంచిగా పౌండ్ ఉంది కదా, దీని దగ్గరే మంచిగా పిక్నిక్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంటి దగ్గర నుంచే ఇవన్నీ తీసుకొని వచ్చాను అనమాట. వాడికి షూట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు తీసిన పిక్చర్స్ అన్ని ఫ్యూచర్లో మంచిగా మెమొరీగా ఉండిపోతాయి కాబట్టి. సో ఇట్లా క్యాప్ అవన్నీ ప్రాప్స్ తీసుకొని వచ్చాను అనమాట. ఇక్కడ ఏమేమి పెట్టాలి అనేసి. సో ఇక్కడ ఫ్రూట్స్ ఇంకా ఇవన్నీ థింగ్స్ నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఇక్కడ మీరు బాస్కెట్ ఇవన్నీ చూస్తున్నారు కదా, సో అవన్నీ మోస్ట్లీ నేను అమెజాన్లో తీసుకుంటాను. కింద వేసిన వైట్ కలర్ క్లాత్ కూడా ఎక్కడ తీసుకున్నారు అని చాలా మంది అడిగారు. సో ఇది ఐకియాలో తీసుకున్నాము, త్రో లాగా. సో డైరెక్ట్ స్టోర్లో దొరికింది మాకు. ఈ పిక్నిక్ థీమ్ ఫొటోస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అన్ని కరెక్ట్ టైంకి అన్ని సెట్ అయిపోయాయి అనమాట. వాటర్ మిలన్ కూడా అక్కడ దగ్గరలో దొరికేసింది. సో తీసుకొచ్చాము. అండ్ ఫ్రూట్స్ కూడా ఉండే అక్కడే. సూపర్ అంటే సూపర్ వచ్చాయి పిక్చర్స్ అయితే. వాడు యాక్టివ్గా మంచిగా నవ్వుతుండే, స్మైలింగ్ చేస్తూ ఉండే. మంచిగా సన్లైట్ లేకముందే మార్నింగ్ టైంలో చేసాం షూట్, చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ ఇక్కడ మా తమ్ముడు దైవిక్ తోటి సాంగ్ పాడుతున్నాడు. అంటే వాడు రాసిన సాంగ్ ఇది చాలా స్పెషల్ మా అందరికి. ఎందుకంటే మేము అసలు అనుకోలేము ఇంత బాగా వీడు సాంగ్ రాస్తాడనేసి. సో సాంగ్ అయితే చాలా బాగుంటుంది. మేము అందరం అయితే మంచిగా వైబ్ అవుతున్నాం ఆ సాంగ్కి. సో వాడే రాసి వాడే కంపోజ్ చేశాడు. కాపెట్లో వాటుంది నువ్వేం కావాలో చెప్పావంటే నిమిషంలోని ముందుంటుంది. ఓ చెప్పేసి మీకు కూడా సాంగ్ నచ్చితే ఫుల్ సాంగ్ యూట్యూబ్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ డిస్ప్లే పైన పెడతాను చూడండి. కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి కదా, డెఫినెట్గా చూడండి. సో మీకు కూడా నచ్చుతుంది. ఒక 2 times వింటైతే మంచిగా వైబ్ అవుతారు. సో గైస్ ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య వ్లాగ్స్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై గైస్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.